అలా బాగా బ్రహ్మాండంగా పీక్‌లో ఉన్నాయి 'అఖండ 2 తాండవంకి'. ఒకటి మీ ట్రైలర్ చూసాము, ప్రీ రిలీజ్ చూసాము. అండ్ మీ దివ్యమంగళ స్వరూపం చూస్తుంటే అసలు ఎలా సాధ్యమైంది సార్? 'అఖండ 1' ఎక్కడైతే ఎండ్ అయిందో, ఆ తర్వాత ఏం జరుగుతుంది అని మేము బాగా ఎక్సైట్ అయ్యాం. మరి మీకు పెద్ద ఛాలెంజ్ ఎలా ఉండింది? కథ అక్కడి నుంచి ఎలా మొదలవుతుంది అసలు? అంటే మొత్తం కథ సినిమా చెప్పిమంట లేదు, టీజర్ ఇవ్వండి చాలంతే. లేదు లేదు సినిమా ఏంటంటే ముందు నాకు బోయపాటి శ్రీనివాస్ గారికి ఒక మొదటి నుంచి కూడా మేము సినిమా చేసిన లెజెండ్ చేసిన తర్వాత అఖండ మొదటి భాగం చేసిన ఇప్పుడు అఖండ తాండ రెండో భాగం చేస్తున్నా. ఎప్పుడు మేము ఎక్కువ సబ్జెక్ట్ డిస్కషన్స్ కానీ ఎక్కువ పెట్టాం. ఎక్కువ మాదంతా కట్టే కొట్టే తెచ్చే పద్ధతి అంతే. అంటే ఎందుకంటే మాకు అలా కుదిరింది. అంటే ఆయన నాకు ఆయనకు ఉన్న వైబ్రేషన్స్. సో ఏదైనా ఎక్కువ దాని గురించి ఆలోచించాం. ఒక్కొక్కసారి ఒక సినిమా పూర్తి అయ్యాక మళ్ళీ లెజెండ్ చేసినప్పుడు సినిమా గురించి కానీ, లేకపోతే లెజెండ్ అయిన తర్వాత అఖండ చేసినప్పుడు లెజెండ్ గురించి కానీ, లేకపోతే ఎప్పుడు అఖండ తాండవం చేస్తున్నప్పుడు అఖండ గురించి కానీ ఎప్పుడు మేము మాట్లాడుకోం, డిస్కస్ చెయ్యం అసలు. మేము అదొక ఇదిగా ఫీల్ అవ్వం మేము ఎప్పుడు. అంటే ఒకరి మీద ఒక నమ్మకం మాకు. అసలు ఆ జార్జియాలో ఆ మైనస్ టెంపరేచర్స్లో మీరు అలాంటి గెటప్లో వస్తుంటే ఆ ట్రైలర్ చూసి నిజంగా ఒళ్ళు పులకరించిపోయింది సార్ మాకు. ఆ త్రిశూలంతో చేసిన ఫైట్ కానీ, ఆ ఐస్లో జనాలతో చేసిన ఫైట్ కానీ వాజ్ అమేజింగ్. మీకు చలనిపించలేదా, లేదా హౌ ఫోకస్డ్ వేర్ యూ? అంతేనండి. ఇక బాత్రూంలోకి వెళ్తే ఇక ఆకాశమే అంతే. ఇక ఏ మూడ్లో ఉంటాను ఏంటో. ఇప్పుడు ఒక పాత్రకి వెళ్ళేవాడు నాకు తెలియదు ఆ పాత్ర గురించి. పాత్రలో ఆ వేషధారణలో మొట్టమొదటి రోజు నేను కెమెరా ముందుకు వెళ్ళినప్పుడే నాకు తెలుస్తుంది నేనేం చేయాలి. నేను అంటే ఆ పాత్ర అలా పరకాయ ప్రవేశం చేసి నా చేత నటింపజేస్తుంది. మరి చిన్నారి హర్షాలి, వెల్కమ్. అండ్ యూ లుక్ సో క్యూట్ ఆన్ స్క్రీన్ యాజ్ వెల్. సో హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ ది నందమూరి బాలకృష్ణ? Thank you so much. It was really amazing working with such a legend actor, such an experienced actor. He was really fun on sets. Like, he's really cool, he's really chill, and at the same time he's very down to earth. He's very caring. He took care of me a lot, and he would tell me some improvements in hand gestures and expressions during the shots that can improve my acting and expressions for the scene. And in general, like, he took care of me a lot. I heard the story. ఎప్పుడు ఇచ్చిపుచ్చుకోవడం అండి అంతే. బాబా ఒకటి నాలో ఉన్న అడ్వాంటేజ్, మా దర్శకులందరూ కూడా వెరీ స్పోర్టివ్. ఏం నేను చెప్పినా అంటే వాళ్ళు తెలుసు నాకున్న అనుభవం కానీ. కాబట్టి వాళ్ళ పనికి కొంచెం తగ్గుతుంది. నెలగా నా పక్క ఆర్టిస్టులకి నేను సజెషన్స్ ఇస్తూ ఉంటాను. ఇస్తున్నప్పుడు వాళ్ళు తెలుసు కదా, వాళ్ళ ముందే కెమెరా ముందు పక్కనే డైరెక్ట్ ఉంటాడు. ఇస్తున్నప్పుడు వాళ్ళంతా చాలా, ఎందుకంటే వాళ్ళకి తెలుసు నాకున్న అనుభవం. కాబట్టి వాళ్ళు ఎంతో అంటే చేయడం కూడా ఒక నా కర్తవ్యంగా ఒక బాధ్యతగా భావిస్తాను. అంటే మీరుంటే సెట్ అంతా ఎనర్జెటిక్గా ఉంటుంది అంటారు. కమ్ ఆన్ ఎవ్రీబడి, ఆ ఎనర్జీయే వేరు. అది ఆటోమేటిక్గా అందరు యాక్టర్స్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అండ్ మీ త్రయం బోయపాటి, బాలయ్య, తమన్, ఈ కాంబినేషన్కున్న ఆ మ్యాజిక్ ఏంటండి? ప్రతిసారి యూ జస్ట్ గివ్ అస్ బ్లాక్ బస్టర్స్. డైరెక్ట్గా చెప్పానండి. ఇక మేము ఎలా ఒక సినిమా ముందు అంటే సెట్స్కి వెళ్ళక ముందు కానీ దాని గురించి ఎక్కువ ఆయన మీద నాకు నమ్మకం, పూర్తి నమ్మకం. ఈజ్ అ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. అంటే అలా అని కాదు. ఇప్పుడు ఈ మొదటి నుంచి సినిమా నుంచి కూడా చూసుకుంటే కథ మొత్తం చెప్పడం మొదటి నుంచి, మళ్ళీ మొదటి భాగం అని రెండో భాగం ఇదంతా ఉండదు మా దగ్గర. నేను చెప్పాను మీకు కట్టే కొట్టే తెచ్చి అయిపోయింది, ఫినిష్ అయిపోయింది, అరగంటే అంత కూడా ఉండదు. 10 నిమిషాలు మాట్లాడుకుంటాం సబ్జెక్ట్ గురించి. సరే ఓకే లెట్స్ ప్రొసీడ్ అంటాను. ఇక ఎప్పుడు గెటప్లు ఏంటి, షూటింగ్కి ఎప్పుడు వెళ్దామని. అది తప్పితే ఒకరి మీద ఒకటి నమ్మకం. అంటే తర్వాత ఇక మన తమన్, ఆయనకేమో ఇప్పుడు మొన్నే చెప్పారు కూడా ఆయన ఇట్లా ఎలా ఉండబోతుంది సినిమా అని. ఆయన సంగీతపరంగా
ఏముంది ఇప్పుడు ఒక మనం చేసి ఆయన బ్రహ్మాండంగా ఆయన బాణీని సమకూర్చడానికి విషయం ఉన్నప్పుడు ఆయనకి ఇచ్చినప్పుడు ఇక ఆయన అంటుంటాడు శివుడే నాలో పరకాయ ప్రవేశం చేసి అందరిలో ఇప్పుడు ఈ సినిమాల్లో దర్శకుడు కానీ నేను కానీ తమన్ గారు కానీ అందరిలో కూడా మొత్తం అందరిలో ఆ శివుడు పరకాయ ప్రవేశం చేసి మా అందరి చేత మా పనులు చేయించాడు. మొత్తం ఆ శివాజ్ఞ లేనిదే చీమైనా కూడా ఉంటుందంటారు. ఎగ్జాక్ట్లీ. 9 పాటలు మొన్న ప్రీ రిలీజ్లో చూస్తే అసలు ఒళ్ళు పులకరించిపోయిందండి. సిస్టర్స్, సౌందర్య సిస్టర్స్, MS గంగాధర్ గారు, గంగాధర్ శాస్త్రి గారు, తర్వాత ఆయన మన ఇప్పుడు మన శ్రేయ ఘోషల్ గారు కానివ్వండి, లేకపోతే ఐశ్వర్య కానివ్వండి, అందరూ చాలా అద్భుతంగా వాళ్ళ గాత్రాన్ని అనుభవించారు. అలాగే సాహిత్యం అద్భుతమైన సాహిత్యం. అక్కడ మన కాసర్ల శ్యామ్ గారు అయితేనేమి, లేకపోతే మన కళ్యాణ్ చక్రవర్తి గారు, ఇంకా శర్మ గారు, వాళ్ళంతా అద్భుతంగా సాహిత్యాన్ని వాళ్ళు పదాలన్నింటినీ, ఎందుకంటే ఇది పదాల యొక్క సమ్మేళనం. శివుడు అంటేనే అది ఒక తెలియని ఒక మనలోనే ఒక శివ తాండవం అన్నీ వింటుంటే అవన్నీ మనకి ఒక తెలియని ఒక వైబ్రేషన్ మనలో తీసుకొస్తుంది. సో అలా పదాలన్నింటినీ సమకూర్చి అంత అద్భుతంగా వాళ్ళు ఆ సాహిత్యం రచించడం జరిగింది. ఓకే బాల సార్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు రావణాసురుడు అహంకారాన్ని అణచడానికి శ్రీరామచంద్రమూర్తి వచ్చాడు అంటారు. అలాగే పాండవులతోటేమో కృష్ణుడు ఉన్నాడు. అలాగే నరసింహస్వామి అవతారంలో హిరణ్యకశిపుణ్ణి నాశనం చేశారు ప్రహ్లాదుడు భక్తితో. ఇప్పుడు మన భారతదేశం మీద ఒక ఈవిల్ లాంటి ఒక నెగటివిటీ వచ్చినప్పుడు మా ఇండియన్ సూపర్ హీరో అఖండానా, మీరు మా ఇండియన్ సూపర్ హీరో అని అంటున్నారు అందరూ. అవునండి. అంటే మెయిన్గా మనకి మన సనాతన హైందవ ధర్మం దాని మీద, అంటే మొదటి భాగంలో పిల్లల జోలికి ఎవరు వచ్చినా, అంటే పిల్లలు దేవునితో సమానం అంటాం. అలాగే లేకపోతే ధర్మం జోలికి ఎవరు వచ్చినా, ప్రకృతి జోలికి ఎవరు వచ్చినా ఆ భగవంతుడే పోతాడని మనుషులు పూరి ఒక దీనిగా వాడుకుంటాడు, ఒక ఆయుధంలాగా వాడుకుంటాడు ఆ భగవంతుడే అన్నది మనం చూపించాం. అఖండనం ఒక పరికరంగా వాడుకుంటాడని. ఇందులో మన ముఖ్యంగా సనాతన హైందవ ధర్మం అంటే ఏంటి చాలామంది అంటుంటారు, మాట్లాడుతుంటారు సనాతన హైందవ ధర్మం అని. చాలామంది మన వాళ్ళకి అర్థం కాదు సనాతన హైందవ ధర్మం అంటే ఏంటో. సో దాన్ని ఎంతో, అంటే సినిమా అన్నది ఒక మనిషి తన దైనందిన కార్యకలాపాలలో సతమతమవుతూ ఈ అన్న అవసరాలతో పాటు ఈ సినిమాను కూడా ఒక సాధనంగా ఎంచుకున్నాడు మనిషి. అప్పుడు మనం ఆలోచించాలి సినిమా అంటే ఏంటి, సినిమా వల్ల ప్రయోజన మనం ఎలా ఎటువంటి సినిమాలు తీయాలి అన్నది అటు నిర్మాతలు కానీ దర్శకులు కానీ నటులు కానీ ఆలోచించాలి ఎటువంటి సినిమాలు మనం ఇవ్వాలని. సో అటువంటి సనాతన ధర్మం మనం ఇప్పుడు జరుగుతుంటే ఈ సినిమాలో కాకతాళీయం ఈ సినిమా కాకతాళీయం యాదృచ్ఛికమో మొదలుపెట్టిన దగ్గర నుంచి మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏవైతే ఈ సినిమాలో పొంచి పెట్టామో అవన్నీ కూడా త్వరతో జరిగినాయి కళ్ళ ముందు. అది విశేషం. సో ఇప్పుడు హైందవ ధర్మం అంటే ఏంటి, దాని యొక్క శక్తి, దాని యొక్క గౌరవం, దాని యొక్క పరాక్రమం ఏంటి అన్నది. దాని తర్వాత మన సనాతన హైందవ ధర్మానికి మూలాలైన సత్యం కోసం పోరాడాలి, ధర్మంగా మనం జీవించాలి, లేకపోతే అన్యాయం ముందు మనం తల వంచకూడదు, ఇవన్నీ. సో చాలా అది నేను చెప్పినట్టు యాదృచ్ఛికమో కాకతాళీయమో సినిమా షూటింగ్ మొదలుపెట్టి మాకు తెలుసా ముందు మేము ఏదైనా బ్రహ్మంగారమా లేకపోతే నాస్ట్రాడామస్మా ముందే ఇట్లాంటివి జరుగుతాయని చెప్పడానికి, లేకపోతే తీయడానికి, సినిమాలు పొందుపరచడానికి. సో మేము మొదలుపెట్టాక అన్నీ జరిగినాయి. ఇప్పుడు మొన్న ఇక్కడ కాశ్మీరు గుల్మార్గ్లో అయితే జరిగింది, అవన్నీ మేము ముందే షూట్ చేసాము ఇక్కడ ఈ సినిమాలు, త్వరత జరిగినాయి అవన్నీ. సో అలా ఇది కాస్మిక్ దేనికైనా అదే శివుడు ఆజ్ఞ లేనిదే ఇంతకుముందు అనుకున్నాం చేమ కూడా కుట్టదు అన్నట్టు ఆయన మమ్మల్ని అందరిని ఎంచుకున్నాడు, ఆయన పరికరాలుగా మమ్మల్ని అందరిని ఎంచుకుని ఇటువంటి సినిమాని తీసి ప్రజలకు అందించండి, ఒక మంచి సందేశాన్ని, మన సనాతన హైందవ ధర్మాన్ని ఏంటన్నది భావి
భవిష్యత్ తరాలకు తెలిసేలా దాని ప్రచారం చేయమని మాకు ఈ సినిమాని మాకు అప్పగించినట్టుగా నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా.